ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు చేసినటువంటి తీవ్రమైన పదజాలను తీవ్రమైన హెచ్చరిక ఉరి తీయాలనే పదం వాడినందున ఈరోజు మేము వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ దగ్గరికి పంపిస్తున్నాం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా గవర్నమెంట్ మీద అధికార ప్రతినిధులు విమర్శ చేసుకొని ఉరి తీయాలనే పదాలు తీవ్రమైన పదాలు, అలాంటి పదాలు వాడిన వారి మీద, వారిని ప్రోత్సహించిన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం. మీ వీడియో కూడా మీకు పంపిస్తాం. తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క పక్షాల వైపు నుంచి మేము నిన్న భోగర్ మండల వైసీపీ నాయకులు, మా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల మీద వాళ్ళు మాట్లాడిన తీరు, వారు చేసిన హెచ్చరికలు ఏదైతే ఉన్నాయో వాటి విషయమై ఈరోజు మన ఎస్ఐ గారికి ఇక్కడ ఫిర్యాదు చేయుటకు మేము వచ్చాము. ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రధానమైన విషయం వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు కల్తీ విషయంలో చర్చ రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంటే వారు నిన్న ఆ విషయాన్ని కప్పిపుచ్చేదానికి వారి యొక్క ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పూర్తిగా సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉరి తీయాలనే పదాన్ని వారు వాడుతూ తీవ్రమైన పదజాలంతో ఉప ముఖ్యమంత్రి గారిని వాడుతూ మాట్లాడిన తీరు పూర్తిగా మేము ఖండిస్తున్నాము. రాజకీయ వ్యవహారాల్లో ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి తీవ్రమైన పదజాలం వాడటం ఎవరు వాడినా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిలో భాగం పాల్పంచుకుంటూ వారికి ఆ దాహం తీరక ఈ రాష్ట్రాన్ని దోచుకున్న చాలక కనీసం లడ్డులో కూడా, పవిత్రమైన లడ్డులో కూడా అవినీతి చేసేదానికి పాల్పడితే మేము ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క హిందువులు మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక వారు ఈ అడ్డదారులు బెదిరింపు సెక్షన్కి వచ్చారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వినతి పత్రం ఇచ్చి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం.